పడిన తర్వాత ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ లేనంత నిధులు అన్నీ ఇస్తాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కోరిన దాని మీద కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దాదాపు 10 అంశాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసం 10 అంశాలు, పోలవరం అవనండి, అమరావతి అవనండి, అలాగే విభజన హామీలు ఏమనండి, కారిడార్స్ అవనండి, రకరకాల శాస్త్రం నిజంగా ఒక నమ్మకం ఏర్పడింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళా అభివృద్ధి పదంలో పట్టాలు ఎక్కించగలరని చాలా చాలా కేంద్ర ప్రభుత్వానికి మనందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇవాళ అసెంబ్లీలో కూడా 2 ముఖ్యమైనవి. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందరూ ప్రజలు భయపడుతున్నారు మన ఆస్తి మనకు ఉంటుందని. దాన్ని విత్డ్రా చేస్తా, అలాగే మనం అందరం గౌరవించే తెలుగు జాతికి ఒక తెచ్చిన మహనీయులు ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి పేరు పెడతాం నిజంగా చాలా ఒక ఆలోచన లేని విధానం. దానివల్ల రామారావు గారిని అవమానిస్తాం కాదు, ఆయన లేరు, ఆయన ఎవరు అవమానించలేరు. అసలు 30 ఏళ్ళ నుంచి కొన్ని వేల మందికి డిగ్రీ దాని పేరునిచ్చి దేశ విదేశాల్లో ఈ డిగ్రీ సర్టిఫికేట్లతో ఉంటే అటు విలువ లేకుండా చేశారు. ఆ బిల్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ. అప్పుడు కూడా వెనక్కి తీసుకోలేదండి. లాస్ట్ 2 ఇయర్స్ది రిలీజ్ చేయలేదు. ఒక ఇన్స్టాల్మెంట్ది ఎన్డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వక ఒకటి మాత్రం రీకాల్ చేశారు. నేను ఉన్నాను పూర్తిగా, నాకు తెలుస్తుంది. 350 కోట్ల చొప్పున రిలీజ్ చేసి పాత ఎన్డ్యూ సర్టిఫికేట్స్ అంటే యూజ్ చేసినాక సర్టిఫికేట్ ఇవ్వాల్సింది తీసుకోక ఇది జరిగింది. ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చారు, ఎటువంటి రకమైన సమస్యలు రావు, మంచి కోరుకోండి అని చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ.